రిషిరాజ్ ఛానల్ టీవీ. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీలను ప్రజాపాలనలో భాగంగా సర్వేలు చేసి అర్హులైన వారికి కేటాయిస్తామన్న సంగతి తెలిసిందే. అంటే ప్రజాపాలన అప్లికేషన్ ఆన్లైన్ లో అయితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, ఇందిరమ్మ అవజేస్తాన్ కింద 6 గ్యారంటీలు ఏవైతున్నాయో వాటన్నిటి కింద కూడా మనకు మన ఫోన్లో చూపించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పుడు ఆల్రెడీ సర్వే స్టార్ట్ అయింది. మన గ్రామ పంచాయతీ పరిధిలో 52% సర్వే అయింది. ఇంకా అప్లికేషన్ అనేది ముందు ఆన్లైన్లో ఫోటో క్యాప్చర్ చేశారు. వాళ్ళు ఉన్నటువంటి ఇంటి పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా కొంత క్వశ్చనేజ్ ఉంది దాంట్లో. అవన్నీ కూడా మీరు డేటా ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఎవరైతే ఆన్లైన్లో అప్డేట్ అయిన వారు ఉన్నారో వారివి పూర్తి వివరాలను సేకరించకుండా గుడ్డిగా అధికారులు మాత్రం సర్వేలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ పకడ్బందీగా సర్వేలు చేయమన్నప్పటికీ 6 గ్యారంటీలో భాగంగా చనిపోయిన వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు పేరు రావడం విచిత్రంగా ఉంది. మరి అధికారుల పనితీరు ఎలా ఉందో ప్రజానీకానికే తెలుస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన తెలియజేస్తున్నారు.